అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా, నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో. ఈ దినము మనకివ్వబడినటువంటి మాట నీకు సమాధానము, భయపడకుము అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ దేవుడు గిద్యోనుతో ఈ యొక్క మాటలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చదివితే కింది వచనంలో మనము చూడవచ్చు అనమాట. ఈ యొక్క 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఈ యొక్క ఇజ్రాయేల్ అయినటువంటి వారు ఈ యొక్క మిద్యానీయులకు అప్పగించబడి మిద్యానీయులకు భయపడి వారు దాగుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేళ్ల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క దేశమేమో ఇజ్రాయేలీల దేశము. అయితే వీరు చేసినటువంటి దోషమును బట్టి, వీరు దేవుని దృష్టికి చేరాని కార్యములు చేస్తూ ఆయన దృష్టికి దోషులుగా చేయబడినటువంటి కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేయబడుతూ వచ్చారంటే 7 సంవత్సరములు మిద్యానీయుల చేతికి అప్పగింపబడినట్లుగా ఇక్కడ ఈ యొక్క వచనంలో దేవుడు వ్రాయించి ఉంటూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క మిద్యానీయుల చెయ్యిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే హెచ్చగునట్లుగా చేశాడనమాట. భయపడినటువంటి వారే వీరేం చేస్తూ ఉంటున్నారంటే పారిపోతూ వచ్చారు. ఎవరు? ఇజ్రాయేలీయులు. అక్కడ ఆ యొక్క ఊర్లో ఉండకుండా వాళ్ళు అలా కొండలల్లోకి, వాగులల్లోకి, గుహలల్లోకి, ఎక్కడ వాళ్ళకి వీలనిపిస్తే, ఎక్కడ వారికి క్షేమం అనిపిస్తే అక్కడికి పారిపోయి అక్కడ తమకు గృహములను నిర్మించుకున్నట్లుగా, అక్కడ వాళ్ళు నివాసములు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు అన్నమాట. అయితే 7 ఏండ్లు గడిచిన తర్వాత ఈ యొక్క యెహోవా దూత గిద్యోను దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు గిద్యోను ఎక్కడున్నాడంటే ఒఫ్రాలో మస్తకి వృక్షం కింద కూర్చున్నాడనమాట. అతడు అక్కడ ఏం చేస్తూ ఉంటున్నాడంటే మిద్యానీయులకు భయపడి అక్కడ గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడనమాట. అటువంటి సమయంలో యెహోవా దూత అతని యొద్దకు వచ్చి, నేను నీకు తోడయున్నాను అనేటువంటి మాట యెహోవా దూత చెప్పినప్పుడు ఈ యొక్క గిద్యోను నమ్మడనమాట. ఈ యొక్క మాటలన్నీ 12వ వచనం నుండి మనకు 15 వచనాలు చదివితే తెలుస్తుంది అనమాట. అయితే ఈ యొక్క గిద్యోను ఏమంటూ ఉన్నాడంటే, యెహోవా నిజంగా నాకు తోడుగా ఉంటే, దేవుడే మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు, మేమెందుకు ఇలా మిద్యానీయుల చేతికి అప్పగించబడతాము, తర్వాత మా పితరులైనటువంటి వారు ఆ యొక్క అరణ్య ప్రదేశంలో వాళ్ళు సంచరిస్తూ ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారని మా పితరులు చెప్తూ వచ్చేవాళ్ళు. అయితే మేమెందుకు ఇలా కష్టాలు పడుతూ ఉన్నాం, మేమెందుకు ఇలా దాచిపెట్టుకొని బ్రతకాల్సి వస్తుంది అనేటువంటి ఆ యొక్క మాటలు ఆ యొక్క యెహోవా దూతతో గిద్యోను అన్నప్పుడు, అప్పుడు ఈ యొక్క దూత ఏమంటుందంటే, మీరు భయపడొద్దండి, ఇప్పుడు యెహోవా నీకేమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. నీవు మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవే రక్షించాలి, నీవే ముందుండి ధైర్యంగా కొనసాగాలి అని ఈ యొక్క గిద్యోనును ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు గిద్యోను అంటూ ఉన్నాడు, నేను మనుష్య గోత్రానికి సంబంధించినటువంటి వాడను. నా యొక్క గోత్రము కనిష్టమైనది, అంటే చివరి గోత్రం అనమాట. కనిష్ట గోత్రముగా చెప్పబడుతూ ఉన్నటువంటి మా యొక్క మనుష్య గోత్రంలో నుండి జన్మించినటువంటి నేను ఎలాగునా నీ యొక్క బిడ్డలను రక్షించగలను, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను వారిని ఎలా ధైర్యపరచగలను అనేటువంటి తన హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క సందేహాన్ని గిద్యోను వ్యక్తపరిచినప్పుడు యెహోవా దూత అంటూ ఉన్నాడు, లేదు, యెహోవా దూత నీకు తోడై ఉన్నాడు, లే, బలము తెచ్చుకో, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించు, నిన్ను నేనే పంపుతున్నాను అని దేవుడే చెప్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చెప్పినప్పుడు అప్పుడు అతనికి నమ్మకం కుదరలేదనమాట. అప్పుడు అతను ఒక షరతు పెడుతూ వచ్చాడు, ఒకవేళ నీవు నిజంగా యెహోవా దూతవే అయితే, నిజంగా నీవు నాకు తోడుగా ఉన్నట్లయితే, నిజంగా నీవు ఇజ్రాయేలును రక్షించడానికి నన్ను పంపుతూ ఉన్నట్లయితే, ఇదిగో కాసేపు ఇక్కడ
వేచియుండు, నేను నీ కొరకు ఒక అర్పణను తీసుకుని వస్తాను. ఆ యొక్క అర్పణ అంగీకరించబడిందంటే నిజంగా నీవు నాకు తోడుగా ఉన్నట్లే, అనేటువంటి నిజంగా నీవు నాకు సమాధానం ఇచ్చినట్లే అని గిద్యోను పలికినప్పుడు యెహోవా దూత, సరే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి సిద్ధపరిచి తీసుకొని రా అన్నప్పుడు ఈ యొక్క గిద్యోను వెళ్ళి ఏం చేస్తూ వచ్చాడంటే ఒక మేకపిల్లను వధిస్తూ వచ్చాడు. తర్వాత పొంగని భక్ష్యములను సిద్ధపరుస్తూ వచ్చాడు. తర్వాత ఆ యొక్క మాంసమును వండినటువంటి నీటిని కుండలో తీసుకుని వచ్చినట్లుగా ఇక్కడ 19వ వచనంలో మనము చూడవచ్చు అన్నమాట. లోపలికి వెళ్ళాడు, ఒక మేకపిల్లను వధించాడు, మాంసం అంతటిని ఉడికించాడు, తర్వాత గంపలో వేసుకున్నాడు, తర్వాత పొంగని భక్ష్యములను సిద్ధం చేసుకొని తీసుకొచ్చాడు. తర్వాత ఏ యొక్క మాంసమును వండినటువంటి ఆ యొక్క నీటిని ఆ యొక్క కుండలో తీసుకుని వచ్చి యెహోవా దూత ముందర పెట్టినప్పుడు ఆ యొక్క దూత తన యొక్క చేతిని చాపి తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఆ యొక్క బలిని తాకినప్పుడు అది కాల్చివేయబడుతూ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి యెహోవా దూత అదృశ్యమైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం అనమాట. తర్వాత మనం చూసినట్లయితే దూత ఏమో వెళ్ళిపోయింది. ఇంకా గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడంటే, నిజంగా నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను, ఎందుకంటే దేవుడు నాకు కనిపించాడు, ఇదిగో నా యొక్క బలిని అంగీకరిస్తూ వచ్చాడు, ఆయనే స్వయంగా తన చేత్తో బలిని దహిస్తూ వచ్చాడు అనేటువంటి ఆ యొక్క నిశ్చయం చేసుకున్నటువంటి వాడై, నిజంగా ఇది దేవుని యొక్క కృపనే, దేవుడే నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇస్తూ వచ్చాడు, దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి నిర్ధారణలోకి వచ్చిన తర్వాత యెహోవా అతనికి అక్కడ తన యొక్క వాక్కును ప్రత్యక్షపరిచాడనమాట. అదే ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి మాట. అప్పుడు యెహోవా ఏమంటూ ఉన్నాడు, ఆ యొక్క బలి అంగీకరించబడిన తర్వాత, ఆ యొక్క దేవదూత అదృశ్యమైపోయిన తర్వాత, అప్పుడు ఈ యొక్క యెహోవా దేవుడు ఆయన తన యొక్క వాక్కును బయలుపరుస్తూ వచ్చాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో సమాధానము, భయపడకుము, నువ్వు చావవు, నువ్వేం చేస్తావంటే రక్షింపబడతావు. తర్వాత ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను నీవు రక్షింపబడతావు, ఇజ్రాయేల్ ప్రజలను కూడా నువ్వేం చేస్తావు, రక్షణలోనికి తీసుకుని వస్తావు, వారిని అందరినీ రక్షిస్తావు, మిద్యానీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీవు కనిష్టమైనటువంటి గోత్రమే కావచ్చు, నీ యొక్క గోత్రము మనుష్య గోత్రమే కావచ్చు, నీవు చాలా పిరికివాడవు కావచ్చు, నీలో ఏమాత్రం ధైర్యము లేకుండా నీవు ఉండవచ్చు. అయితే దేవుడు కోరేది ఏంటంటే, ఈ దినము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు కార్యం చెప్తూ ఉంటున్నాను, దాన్ని నీవు నెరవేర్చు, ముందుకు కొనసాగు, భయపడద్దు, నీకు సమాధానం నేను ఇస్తూ ఉంటూ ఉన్నాను. ఏదైనా నీవు కార్యం మొదలు పెట్టాలని, ఏదైనా దేనికైనా నీవు దేవుని కొరకు వేడుకుంటూ ఉంటే, దేవుడు మనకి ఈ దినము బయలుపరిచేది ఏంటంటే, నీవు దీని విషయమై చింతించవద్దు. ఈ దినములో నీవు ఏదైతే సంకల్పాన్ని కలిగి ఉంటున్నావో దాన్ని నేను నిన్ను దృఢపరుస్తూ ఉంటున్నాను, నీవు దాన్ని చేయటానికి నేను నీకు ఆ యొక్క సమాధానం ఇస్తూ ఉంటున్నాను, ముందు కొనసాగు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క గిద్యోనుతో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత మనం ఈ యొక్క అధ్యాయం అంతా చదివినట్లయితే, ఆ యొక్క వాగ్దానమును ఆధారం చేసుకొని గిద్యోను మిద్యానీయుల మీదకి వెళ్ళి మిద్యానీయులను జయించి ఇజ్రాయేలును రక్షించినట్లుగా ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనకు రాయబడుతూ వచ్చిందనమాట. గనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడి దినాన తెలియజేసేది ఏంటంటే, నీవు ఏ విషయంలో అయితే అసమాధానానికి గురవుతూ ఉంటూ ఉన్నావో, ఏ విషయంలో అయితే సందిగ్ధానికి గురి అవుతూ ఉంటూ ఉన్నావో, దేవుడు నీతో ఏదో చెప్తూ ఉన్నాడు, దాన్ని నీవు నిశ్చయం చేసుకోలేక వెనుకంజ వేస్తూ ధైర్యంగా ముందుకు కొనసాగలేకపోతూ ఉంటున్నావో, అయితే దేవుడు ప్రభు పని కొరకు నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుని పని చేయటానికి నిన్ను ఆయత్తపరుస్తూ ఉన్నప్పుడు నీవు వెనకంజ వేయవద్దు, నీవు ఆగిపోవద్దు, ఇది నాకు చెప్పేది దేవుడేనా అని గిద్యోను ఎలాగైతే సందేహిస్తూ వచ్చాడో, నీ జీవితంలో సందేహాన్ని కలిగి ఉంటున్నావేమో. అయితే దేవుడు నీకు ఇది నమ్మను బయలుపరిచేటువంటి విషయం ఏంటంటే, నీవు ప్రభు కొరకు ఏ పని చేయాలనుకుంటూ ఉన్నావో ఆ పని విషయమై నీవు ముందుకు కొనసాగు. నీవు ఆ దినముల మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేళ్లను రక్షించడానికి గిద్యోను ఏర్పాటు చేసుకున్నట్లుగానే ఈ దినమున
ఈ యొక్క లోకంలో పాపం అనేటువంటి యొక్క సముద్రంలో శత్రువు అనేటువంటి ఈ సైతాన్ యొక్క చేతిలో నిత్యము ఆ యొక్క నిత్యాగ్నికి వారసులు కావటానికి, ఆ యొక్క సైతాను చేతిలోనికి వెళ్ళటానికి, ఆ యొక్క సైతాన్ యొక్క బంధకాల్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారందరినీ రక్షించటానికి ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. ప్రభువు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభువు నిన్ను ముందుకు వెళ్ళమని కొనసాగమని కోరుతూ ఉంటూ ఉన్నాడు. నీవు భయపడవద్దు, సమాధానము, నీవు భయపడద్దు, నీవు ముందు కొనసాగు అనేటువంటి ఈ యొక్క వాగ్దానమును దేవుడు మనకు ఈ దినమున ఇస్తూ నిన్ను ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుడు మనకు చెప్పినటువంటి మాటలను మనము అర్థం చేసుకున్నటువంటి వారమై, దాన్ని గ్రహించినటువంటి వారమై ముందుకు కొనసాగినట్లుగా దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావమని అతనితో సెలవిచ్చెను. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.